పెత్తనం చేస్తుంటాం. అయినా ఏమి ఫీల్ కాదు. అది ఇక మనం ఈరోజు మనం 100 years అట్లాగే ఎల్ శ్రీనివాసులు గారు సార్ కూడా మంచి వైద్యులు సార్ మంచి వైద్యులు. అట్లాగే సంస్థకి ఏదో ఒకటి చేయాలా, సంస్థకే కాదు సొసైటీకే, టోటల్ సొసైటీకి. చిత్తూరు జిల్లాలో లోక్సత్తా అంటే జయప్రకాష్ నారాయణ అయితే కాదు, చిత్తూరు జిల్లాలో లోక్సత్తా అంటే ఎల్ శ్రీనివాసులు అంతే. ఆ తరహాలో అంటే సమాజానికి సేవ చేయడంలో. అట్లాగే తిరుపతిలో ఈరోజు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, విష్ణునివాసం కానీ శ్రీనివాసం కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, అట్లాగే రాష్ట్రంలో 108 రావడానికి కూడా సారే కారకులు. అంటే వాళ్ళు ఏ విధంగా సమాజానికి ఎదుర్కొంటారో, కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు మన పారంపర్య వైద్య మహాసంఘం బాడీలో చాలా అంటే యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మనం ఈ పక్క అంతమంది కనబడుతున్నాం. అయితే మీరు అయితే ఈ పక్క కూడా ఎవరు ఉంటారని అనుకోండి, ఈ పక్క ఎంత ముఖ్యమో ఈ పక్క కూడా అంతే ముఖ్యం. అది ఇంకా కార్యక్రమాలు అంటేనే ఏ పనైనా సరే ఇప్పుడు ఈ కాలంలో ఎట్లుందంటే, సార్ ఆ స్టవ్ తీసుకొని అక్కడ పెట్టండి అన్నామంటే ఎత్తి పెడతారు. మరుసటి రోజు నుంచి మన ముఖం కూడా చూడరు. నేనేమైనా పెద్ద కూలోడా, నాకు పని చెప్తారా అనేసి అన్నట్టుగా. కానీ మన ముత్యాలప్ప గారు, సార్ రండి సార్, మిమ్మల్ని మేము గౌరవించుకోవాలి. మీరు అంటే మంచి పనుడి కింద కాదు, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ముత్యాలప్ప గారు కానీ రాజశేఖర్ అనేసి కానీ వీళ్ళిద్దరు కానీ ఉన్నారంటే మాకు ఎంత తృప్తిగా ఉంటుందంటే, ఏ పనులు చేయాలన్నా కూడా. అంటే ఇప్పుడు ఈయన కాల్ డ్యామేజ్ కాబట్టి గమ్మున్నాడు. ఈరోజు వర్కింగ్ ఈయన పనితనం మనకు తెలియలేదు, లేదంటే అన్ని పనులు తానే అన్నట్టుగా చేస్తుంటారు. ఇంకా కూడా మన దీంట్లో ఉన్నారు చాలామంది. అంటే దీనికి మనం ఈ కార్యక్రమం జరుగుతుంది అనేది చెప్పలేదు, కాకపోతే మనం సంస్థ ఏమి గౌరవించుకోవాలి కాబట్టి, సంస్థకు దోహదపడే వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాము. అయితే అందరూ కూడా వైద్యంలో నిష్ణాతులే, ప్రతి ఒక్కరు కూడా. ఇంకా శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నామండి. అట్లాగే మనకి చాలా నాలెడ్జ్ అన్నింటిలో కూడా కొద్దిగా అంటే వాళ్ళ దీంట్లో ఉంటారు, కానీ సమాజానికి కూడా కాస్త ఏదో ఒకటి చేయాలా అన్న స్థాయిలో చేసే వ్యక్తి సీతారామాంజనేయ గారు కూడా. సార్ మీరు కూడా ఒకసారి ముందుకు రండి. ఇక ఎవరిని కూడా మేము పిలవలేదని ఇంకోటిగా అన్నిదా ఎవరు కూడా భావించబాకండి. ఎందుకంటే మిమ్మల్ని మేము ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడట్లేదు. ఈ పక్క వ్యక్తులకు ఎంత విలువ ఇస్తున్నామో ఇటు పక్క వ్యక్తులకు కూడా అంతే విలువ. ఎవరు పెద్ద చిన్న అనేది ఇదేమి లేదు. కాస్త అందరూ కూడా ఈరోజు ఎలా అయితే సంస్థకి సహకారాలు ఇస్తున్నారో అట్లాగే సంస్థకి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అంటే మన పారంపర్య వైద్య మహాసంఘం 15వ వార్షికోత్సవాన్ని ఇంతటితో మనం ముగించుకుందాము. ఎందుకంటే ఒక్కరు కూడా మాట్లాడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే శిక్షణా కార్యక్రమం ఇక్కడ ప్రతి క్షణం కూడా చాలా విలువైంది. కాబట్టి సంస్థ గురించి చెప్పుకుంటూ పోతే మధ్యాహ్నం అయిపోతుంది, తర్వాత మనం మీకు ట్రైన్లు బస్సులు టైం అవుతాయి. కాబట్టి ఎవరు అన్నిదా భావించకండి. సమయాభావం వల్ల ఎవరికి మాట్లాడే అవకాశం అయితే లేదు. మనం శిక్షణా కార్యక్రమంలోకి తదుపరి వెళ్తాము. ఓకే స్వామి, ధన్యవాదాలు స్వామి.